హలో నమస్తే, నేను మీ డి న్యూస్ వెంకన్న. మరి ఏపీలో ఇప్పుడు సర్వేలు అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. మొన్నటి వరకు జరిగినవి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఫ్లాష్ సర్వేలు అంటూ ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత మరి జరుగుతూ ఉన్నాయి. దానికి చాలా చేంజ్ వచ్చిందని చెప్పి, సీన్ రివర్స్ అవుతుందని చెప్పి, సర్వేలు రివర్స్ అవుతున్నాయని చెప్పి కూడా వస్తూ ఉంది. సో అలా వచ్చిన ఒక సర్వేలో మనకి వచ్చిన సమాచారం ఏంటంటే, ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే 2.0 ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే, ఈ సంస్థ వాళ్ళు చేసినటువంటి సర్వే, దానికి సంబంధించిన డేటా మనకి వచ్చింది డి న్యూస్కి. సో అవేలో చూద్దాం. ఇప్పుడు జిల్లాల వారీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి జిల్లాల ప్రకారం మనం చూసినట్లయితే 13 జిల్లాలు ఉన్నాయి. మనం ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా చూస్తే, శ్రీకాకుళంలో మొత్తం అక్కడ అసెంబ్లీ సీట్లు 10 ఉన్నాయి. అందులో అక్కడ వైసీపీ ఈసారి ఈ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వచ్చిన సర్వే రిజల్ట్ ఫ్లాష్ సర్వేగా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే 2.0 సంస్థ పేరు బాగా యాదికి పెట్టుకోర్రి అది. సో టీడీపీ కూటమి ఇక్కడ 5 సీట్లు గెలుచుకుంటుంది, వైసీపీ 4 గెలుచుకుంటుంది. కీన్ కంటెస్ట్ 1 సీటు, అంటే డూ ఆర్ డై అన్నట్టుగా అది ఒక సీట్ ఉంది. ఇక విజయనగరానికి వస్తే, ఇక్కడ మొత్తం టోటల్ జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో 1 మాత్రమే టీడీపీ గెలుచుకుంటుంది. మిగిలిన 8 సీట్లు కూడా అవుట్ రైట్గా వైసీపీ మళ్ళీ గెలుచుకునే అవకాశం గెలుచుకుంటుంది అనేది ఈ సర్వే చెప్తున్నటువంటిది. సో గతంలో మనం చూస్తే 2019లో విజయనగరంలో 9 అవుట్ ఆఫ్ 9 సీట్లు వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అక్కడ. మరి సో ఇప్పుడు 1 సీటు టీడీపీకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉంది. ఇక్కడ ఏ విధమైన డూ ఆర్ డై కాంటెస్ట్ ఏం లేదు ఈ జిల్లాలో. తర్వాత విశాఖపట్నంలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ఈసారి 7 స్థానాలు టీడీపీ, 5 స్థానాలు వైసీపీ, మరో 3 స్థానాలు మధ్య డూ ఆర్ డై అన్నట్లుగా ఉంటుందని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది. ఇక గోదావరి జిల్లాలోకి వస్తే, తూర్పుగోదావరిలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 8 టీడీపీ కూటమి గెలుచుకుంటుందని చెప్పి, కూటమి అంటే మీరు గమనించాలి, టీడీపీతో పాటు జనసేన, బీజేపీ అని గమనిస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నా. సో మొత్తం 19 స్థానాలకు గాను 8 టీడీపీ కూటమి, 6 సీట్లు వైసీపీ పక్కాగా గెలుస్తాయని చెప్పి చెప్తుంది. ఒక 5 సీట్లలో మాత్రం డూ ఆర్ డై, కీన్ కాంటెస్ట్ అంటాం, డూ ఆర్ డై, నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుందని చెప్పి మనకి ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే 2.0 చెప్తా ఉంది. తూగో తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా టీడీపీ కూటమి 8 సీట్లు గెలుచుకుంటుందని చెప్పి ఈ సర్వే ప్రకారం చెప్తా ఉంది. అలాగే 4 సీట్లు వైసీపీ, 3 సీట్ల మధ్య డూ ఆర్ డై పోటీ, కీన్ కాంటెస్ట్ ఉంటుందనేది మనకి సర్వే చెప్తా ఉంది, ఇండియన్ స్ట్రాటజీస్ 2.0 సర్వే. తర్వాత కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 5 మాత్రమే టీడీపీ కూటమి, 7 సీట్లు వైసీపీ గెలుచుకుంటుందని చెప్పి చెప్తా ఉంది. 4 సీట్లలో ఇక్కడ డూ ఆర్ డై అంటే కీన్ కాంటెస్ట్ ఉంటుందని చెప్పి ఈ సర్వే ప్రకారం తెలుస్తుంది. గుంటూరులో 17 సీట్లు ఉన్నాయి మొత్తం గుంటూరు జిల్లాలో. అందులో 7 టీడీపీ కూటమి గెలుచుకుంటే 6 సీట్లు వైసీపీ గెలుచుకుంటుంది. 4 సీట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కీన్ కాంటెస్ట్ ఉంటుందని చెప్పి చెప్తా ఉంది. అలాగే ఇక ప్రకాశంలో 12 సీట్లు ఉన్నాయి మొత్తం. 12 సీట్లలో 7 సీట్లు టీడీపీ కూటమి గెలుచుకుంటుందని చెప్పి ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే 2.0 చెప్తా ఉంది. 3 సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని చెప్పి ఈ సర్వేలో తేలింది. కీన్ కాంటెస్ట్ 2 సీట్లు ఉంటాయని చెప్పి మనం చూసాం. గతంలో ఇక్కడ ఎక్కువ సర్వేలు, మరి ఈ డేట్లు, ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ చేయకముందు మెజారిటీ సర్వీసు ప్రకాశం జిల్లాలో సర్వేలు అన్నీ కూడా 12 సీట్స్కి మొత్తం 11 సీట్లు టీడీపీ కూటమి గెలుచుకుంటుందన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వాతావరణం మారిందని చెప్పి మరి ఈ సర్వేలు చెప్తా ఉన్నాయి. తర్వాత నెల్లూరు జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే, మరి అందులో 4 సీట్లు టీడీపీ కూటమి ఈసారి గెలుచుకుంటుందని చెప్పి సర్వే చెప్తా ఉంది. 5 సీట్లేమో వైసీపీ, 1 సీటు కీన్ కాంటెస్ట్. మరి గతంలో మనం 2019 చూస్తే వైసీపీ పార్టీకి క్లీన్ స్వీప్ ఇచ్చినటువంటి జిల్లాల్లో నెల్లూరు జిల్లా కూడా ఉంది. మొత్తం 10 సీట్లు ఇక్కడ వైసీపీ గెలుచుకుంది. సో ఇప్పుడు వాతావరణం మారింది, పరిస్థితి మారింది, 50-50% అన్నట్టుగా ఇక్కడ మనకి సర్వే చెప్తా ఉంది. తర్వాత ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి వెళ్తే కడప జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉన్నాయి.
మన సర్వే ప్రకారం, ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే 2.0 ప్రకారం 3 సీట్లు కూటమికి వస్తున్నాయి, 7 సీట్లు వైసీపీకి వస్తున్నాయి. ఇక్కడ ఇంకా జీరో, ఇక్కడ కీన్ కాంటెస్ట్ డూ ఆర్ డైలు ఏం లేవు. అటు మొత్తం క్లారిటీ ఉందన్నమాట ఇక్కడ. సో తర్వాత కడప తర్వాత కర్నూలు జిల్లా, కర్నూలులో కూడా 14 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం రాయలసీమ 4 జిల్లాల్లో కలిపి 52 సీట్లు అనేది మనకు తెలిసిందే. కర్నూలులో 14 అసెంబ్లీ సీట్లు ఉంటే ఇందులో 7 అసెంబ్లీ స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకుంటుంటే 6 మాత్రం వైసీపీ గెలుచుకుంటుంది. 1 సీటు కీన్ కాంటెస్ట్ ఉందని చెప్పి ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే 2.0 చెప్తా ఉంది. అంటే పరిస్థితి అయితే మారింది. 2019లో మాదిరి వాతావరణం లేదు, వైసీపీకి చాలా చేంజెస్ వచ్చినాయి అనేది ఈ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి డేట్లు అనౌన్స్ చేయకముందు సర్వేలన్నీ కూడా టీడీపీ కూటమి ప్రోకి ఎక్కువగా అక్కడ విజయం సాధించవచ్చు, 110 సీట్లు, 120 సీట్లు, 130 సీట్లు అంటూ మనకి సర్వేలు చెప్పినాయి. మరి ఇప్పుడు ఈ ఫ్లాష్ సర్వేలు అంటూ వస్తూ ఉన్నాయి. మరి వీటిల్లో జెన్యూనిటీ మరి ఎంత ఉంది ఏంటి అనేది శాస్త్రీయంగా మనం పరిశీలించినట్లయితే కొంత అది ఒక సబ్జెక్టివిటీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. కానీ మరి ఇప్పుడు మనకి వస్తున్న సమాచారం అనేది మీరు దీన్నే పూర్తిగా నమ్మాల్సిన అవసరం అయితే ఉండదు, అటు ఇటు మారే అవకాశాలు ఉంటాయి. తర్వాత కర్నూలులో పరిస్థితి అది 14 స్థానాలు మొత్తం ఉంటే అందులో 7 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకుంటే ఈసారి 6 స్థానాలు వైసీపీ, 1 స్థానం మాత్రం డూ ఆర్ డై. లాస్ట్ టైం కర్నూలు జిల్లాలో ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ స్వీప్, ఇక్కడ ఈ జిల్లాలో కూడా క్లీన్ స్వీప్ వచ్చింది వైసీపీకి. మరి చిత్తూరు జిల్లాలో కర్నూలులో రాలేదు, క్లీన్ స్వీప్ రాలేదు, 1, 2 టీడీపీ గెలుచుకుంది. చిత్తూరు జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉన్నాయి ఇక్కడ కూడా. ఇందులో ఈసారి కూటమి ఓన్లీ 2 సీట్లే గెలవబోతుంది. 10 సీట్లు ఇక్కడ వైసీపీ పార్టీ గెలుచుకుంటుందని చెప్పి సర్వే చెప్తా ఉంది. తర్వాత 2 సీట్లు మాత్రం డూ ఆర్ డై కాంటెస్ట్, కీన్ కాంటెస్ట్. సో తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనంతపురం, ఇక్కడ కూడా 14 సీట్లు ఉన్నాయి. ఇందులో లాస్ట్ టైం మనం చూస్తే అనంతపురంలో 2 సీట్లు టీడీపీకి వచ్చినాయి. ఒకటి బాలకృష్ణ హిందూపూర్, రెండవది ఉరవకొండ పయ్యావుల కేశవ్ గారు గెలవడం జరిగింది. సో ఈసారి అక్కడ 50% టీడీపీ గెలుచుకుంటుంది, 6 సీట్లు వైసీపీ, 1 సీటు కీన్ కాంటెస్ట్ పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మనం ఎవరికైనా అనేది చూస్తే 13 జిల్లాల్లో చూస్తే టీడీపీ కూటమికి ఈ ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే 2.0 ప్రకారం 69 సీట్లే వస్తున్నాయి. అంటే చాలా చేంజ్ వచ్చిందనేది ఈ సర్వే చెప్తా ఉంది. వైసీపీకి ఎన్ని వస్తున్నాయంటే 77 సీట్లు వస్తున్నాయి. సో మరి కీన్ కాంటెస్ట్ ఎన్ని ఉన్నాయి 13 జిల్లాల్లో అనేది మనం చూసినట్లయితే 29 సీట్స్ ఉన్నాయి. సో మ్యాచ్ రిజల్ట్ డిసైడ్ చేయబోయేది ఏంటి అంటే ఈ డూ ఆర్ డై ఉన్నటువంటి సీట్లు ఉన్నాయి కదా, ఇవి 29 సీట్లు ఏవి ఉన్నాయో ఈ 29 సీట్లలో ఒకవేళ 20 ఆల్రెడీ ఇక్కడ మరి వైసీపీ పార్టీ 8 సీట్లు లీడ్లో ఉంది. ఈ 29 సీట్లో వాళ్ళకి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నా 88 సీట్లు కావాలి, మ్యాజిక్ ఫిగర్ అంటాం కదా. సో 88 సీట్లు అంటే వైసీపీ దగ్గరగా ఉంది, 77 ఉన్నాయి ఆల్రెడీ. 77లో ఒక 11 సీట్లు గెలిస్తే రాజ్యాంగం ప్రకారం 1 సీటు మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. సో మరి అలా కాకుండా ఇప్పుడు 11కు పైగా 15, 20 అంటే ఈ కీన్ కాంటెస్ట్లో ఉన్న 29 సీట్లలో 10కి మించి వైసీపీ గెలుచుకుంటే అధికారం ఖచ్చితంగా వైసీపీ పార్టీకి వచ్చే అవకాశం ఉందనేది ఈ సర్వే చెప్తా ఉంది. 15కు మించి టీడీపీ గెలుచుకుంటే 16కు మించి గెలుచుకోవాలి. ఏది ఈ 29 సీట్స్లో గెలుచుకుంటేనే 16 సీట్లకు మించి గెలుచుకుంటేనే గవర్నమెంట్ అంటే అత్యవసర మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందనేది మనం ఒక అంచనా. అలా కాకుండా 50% అటు 50% ఇటు కౌంట్ చేసినా కూడా వైసీపీ 29 సీట్స్ ఉన్నాయి టోటల్ కీన్ కాంటెస్ట్ డూ ఆర్ డై అనేవి, ఇవి డిసైడ్ చేయబోతున్నాయి అనేది ఈ సర్వే తేల్చింది ఫైనల్గా. అటు 50% ఇటు 50% మనం డివైడ్ చేసినా కూడా
వైసీపీకే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉందనేది ఈ సర్వే ప్రకారం తెలుస్తోంది. సో ఓవరాల్గా చూస్తే టీడీపీ పార్టీ ఖచ్చితంగా ఒకవేళ టీడీపీ కూటమి ఈసారి అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది, మరి జనసేన, మరి బీజేపీ ఫ్యాక్టరు ఇట్లా అన్నీ కలిసి ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా ఎక్కువ ఇది ఉంది లోకల్గా అనేక విషయాల్లో. ఈ ఫ్యాక్టర్లన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఈ కీన్ కాంటెస్ట్ ఉన్న సీట్లలో ఎక్కువ 90% ఇటు టీడీపీ గెలిస్తే టీడీపీ అండ్ కూటమి గెలుచుకుంటే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అదే పర్సెంట్ వైసీపీ అంతకన్నా కొద్దిగా తగ్గినా కూడా వైసీపీ అంటే 60-70% గెలుచుకున్నా కూడా వైసీపీయే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందనేది ఈ సర్వే తేల్చినటువంటి అంశం. మరి చూద్దాం ఫైనల్గా మరి ఈ ఫ్లాష్ సర్వేలలో ఎవరిది నిజం అవుతుంది ఏంటి, ఫైనల్గా ఏపీ ప్రజలు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతున్నారు ఏంటి అనేది చూద్దాం. మరి జూన్ 4వ తారీఖున మనకి మొత్తం క్లారిటీ వస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. మరొక మరి మంచి ఫ్లాష్ సర్వేతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. స్టే ట్యూన్ టు డే న్యూస్.